నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమవారం రాత్రి బల్సులమ్మ ఉత్సవాలలో ఉర్రూతలూగించిన కొండేపూడి ఎస్ఎస్వి లైవ్ యాడ్. హాజరై కొద్దిసేపు ఉత్సాహంతో సందడి చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రూరల్ మండలంలోని పలు గ్రామాలలో రైతన్న మీకోసం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. పాల్గొన్న పార్టీ శ్రేణులు. ఘనంగా బాణసంచా మధ్య జరిగిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు జన్మదిన వేడుకలు. పోటెత్తిన వైసీపీ శ్రేణులు, అభిమానులు. తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు. అధ్యక్షత వహించిన పెదప్రోలు భాస్కర్. పెంటపాడులో మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రారంభమైన అండర్-7 చదరంగం పోటీలు. పాల్గొన్న జిల్లా స్పోర్ట్స్ అధికారి మోహన్ దాస్, చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ సిహెచ్ఏఆర్కే వర్మ. యూటీఎఫ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన రణభేరి నిరాహార దీక్ష శిబిరం. హాజరై సంఘీభావం తెలిపిన ఏపీ ఎన్జీఓ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు. తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేల్పు బల్సులమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి కళావేదికపై కొండేపూడి యశస్వితో లైవ్ బ్యాండ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజీ నేతృత్వంలో జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొని కొండేపూడి యశస్వి లైవ్ బ్యాండ్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఎమ్మెల్యే డాన్స్ వేస్తూ పాటలు పాడుతూ యువతను ఉత్తేజపరిచారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కొండేపూడి యశస్వి పాటలు ఎంతో అద్భుతంగా పాడారని వాళ్ల బ్యాండ్ టీమును అభినందిస్తూ సత్కరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందిని, మున్సిపాలిటీ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసిన కమిషనర్ను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తోటరాజా, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజీ, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తన్పల్లి కాశీ, పుల్లాబాబి, మైలవరపు గోపాలకృష్ణ, కాళ్ల గోపీకృష్ణ, చాపల రమేష్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, బైనపాలపు ముఖేష్, గట్టిం నాని, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు తదితరులు ఉన్నారు.
దేవుడా ఇదిలైపోను పైకి బాధ కనబడని మనసు తగిన మనిషినే నామది పువ్వది వాడిపోతూ నిండది ఎందుకంటే ఈ నిమిషం వరకు ఎంతమంది అభిమానించి ఈ జాతర కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డలకి బట్టలు పెట్టే కార్యక్రమం కానీ అందరికీ భోజనాలు పెట్టిన కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఈ రోజు మన ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి, అందరినీ కూడా మరి అక్కడి నుంచి యశస్విని ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశాం. ఈ రోజు రావాలని చెప్పిన ఆయన ఫేవర్ గా ఉన్నప్పుడు కూడా 2 గంటల నుంచి మరి ఆయన మన కోసం పాటలు పాడుతూ ఉన్నారు ఇచ్చిన మాట కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ యశస్వి, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇచ్చిన మాట కోసం క్యాబినెట్ వేసుకుని పాట పాడుతూ ఉన్నాడు ఆయన. చెమటలు పడుతున్నా సరే మీరందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని. మరి అది కూడా అమ్మవారిదే. ఇక మనం ఎంతకైనా చేశారంటే మరి ఈరోజు యుద్ధం కూడా మీకు ఊచిందేమో, అలాగే మన ఉత్సవాలు కూడా ఇంటికి ఇది ఆఖరి రోజు పెద్ద ఉత్సవం పెద్దగా ఈ ఆర్కెస్ట్రా జరుపుకుంటూ ఉన్నాం. అమ్మవారి దయతో మనందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నామంటే ముందు నరేంద్ర మోడీ గారికి తాడేపల్లి తరఫున నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అన్ని దేశాల ప్రజలు కూడా ఇవాళ వెయ్యి గుప్పుల్లో బతుకుతూ ఉన్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛ పీల్చుకుని మరి బతుకుతున్నందుకు ఆయనకి మరి ఇవాళ ఆయన హిందూ ధర్మాన్ని నమ్మేడు. ఆ హిందూ ధర్మాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళాలి. డాక్టర్ కూడా చెప్పాను, మనం ఇలాగ కలుస్తూ ఉంటే ఇలాంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటే మనలో కూడా భక్తి భావం కానీ ఇలా కలవాలనే ఆలోచన కానీ మనకు వస్తుంది. కాబట్టి మరి వినాయక చవితి అందరూ చేద్దామనే దానికి మీరు ఒకసారి ఒకే చోట చేద్దానికి మీకు ఇష్టమా కదా ఒకసారి మీరందరూ చెప్పాలి. ఎందుకంటే ఈ ఉత్సవాన్ని నేను చేయించాను, నాతో పాటుగా మీ అందరూ చేశారు. అదేవిధంగా వినాయక చవితికి మరొక ధర్మకర్తగా నడుము బిగించవలసిన అవసరం ఉంది. తాతాజీ గారికి ఆ వినాయక చవితి ఉత్సవాన్ని అభ్యర్థి నేను ఉంటాను వెనకాల. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఎలా చేసామో అలాగే ఇంకెవరైనా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఎవరైనా మరి ఎక్కడో ఒక చోట గ్రౌండ్ లో మరి ఖైరతాబా వినాయకుడి టైంలో పెట్టుకోవడం, ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవడం, ప్రతిరోజు పండుగ జరుపుకునే విధంగా. ఎందుకంటే పరిపాలన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు అన్ని మనసులోనే ఉంటాయి. అవన్నీ మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా అందరితో అన్ని బాధలు మర్చిపోయి ఈ 2 గంటలు మరి యశస్వి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు, మరొక దేశంలో తీసుకెళ్ళాడు. అదేవిధంగా మనం అన్ని మర్చిపోయి కలిసి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అంతా ఒకటే కుటుంబంగా కార్యక్రమంలో నిరూపించారు. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. నన్ను గెలిపించడానికి ఎంత ఆనందంగా ఉన్నా ఈ రోజు ఈ జాతరని మీరు జరిపించినందుకు మీ
మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్న పులిసెల శ్రీనివాస ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏముంది, ఈ జాతర కార్యక్రమం ఎంతలా చేస్తారో ఆయన పేరు కోసం ఏదో చేస్తారు అంటున్నారు. కానీ 6 నెలల నుంచి ఇవాళ రోజులు కాదు, 6 నెలల క్రితం జనాపార్టీ గారితో స్కూల్తో వీళ్ళతో కూర్చుని వ్యాపారంగా చేసే జాతర మహోత్సవ కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలు ఉండడానికి ఏం చేయాలి అని కూర్చుని 6 నెలల్లో 3 నెలల్లో వాళ్ళతోటి వారానికో 10 రోజులకో కూర్చుని చేసి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఆయన. అలాగే ఈ కార్యక్రమంలో ఈ జాతర మహోత్సవ కార్యక్రమం అందరూ అనుకుంటారు జాతర స్టార్ట్ అయింది అయిపోయింది అనుకుంటారు. ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో విశేషంగా ప్రతిరోజు ఉదయం హోమాలు, చండీ హోమం, పారాయణం, సాయంత్రం హోమసేవ బలిహారం అనే కార్యక్రమంతో అమ్మవారికి విశేషమైన శక్తి వచ్చేలాగా మన అర్చకులు వేద పండితులు చేయించి దీని ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చేయించే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు నడుపుతారు. వారికి వాళ్ళ కుటుంబానికి అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారు ఆయన విశేషాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అన్నదాత సుఖీభవ హామీ మేరకు వారి ఖాతాలో 3 విడతలుగా 20,000 రూపాయలు జమయ్యాయని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. మంగళవారం రూరల్ మండలం కొమ్ముగూడెం, పట్టింపాలెం, బంగారుగూడెం గ్రామాల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయన్నారు. హమాలీ ఛార్జీలు కూడా వారి ఖాతాలో పడ్డాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడేది తెలిసేది కాదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు ధాన్యం తోలిన 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో రైతులకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంకి రైతులు అండగా నిలబడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, పరిమి సురేష్, కుసులూరి రఘుప్రసాద్, సోర్పని వెంకట్రావు, అబ్బిన గోపాలకృష్ణ, అబ్బిన వెంకట్రావు, తాడేపల్లి శ్రీను, జాస్తి శేషారావు, కారింకి గంగయ్య, బొర్లా వెంకన్న, బొర్లా రాము, గంగుల సీతారామమూర్తి, నరేంద్ర, నీరుకొండ ఈశ్వర్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3 దఫాలుగా 6,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి 14,000 రైతుల ఖాతాల్లో జమ చేయబడినాయి. అవి జాతీయ బ్యాంకులు అలాగే కోఆపరేటివ్ సొసైటీల్లో ఉన్న అకౌంట్లో ఉన్న రైతులకి కోఆపరేటివ్ సొసైటీల్లో ఈవేళ కొమ్ముగూడెం పట్టింపాలెం డివిజన్కి సంబంధించి 458 మంది రైతులు ఈ పథకానికి అర్హులయ్యారు. వాళ్ళందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది హమాలీ ఛార్జీలు రాలేదని చెప్పి మాకు చాలామంది చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఆ హమాలీ ఛార్జీలు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా విడుదల చేయడం జరిగింది. మీరందరూ బ్యాంక్ ఖాతాల్లో మీకు జమ అయి ఉంటాయి, చూసుకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఏపీఏఐఎంఎస్ 20 యాప్ ద్వారా రైతులకి మార్కెట్ వివరాలు అంటే ఎప్పటికప్పుడు ఇంచుమించుగా మన తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో వరి ఒక్కటే కాకుండా అన్ని వ్యవసాయ ఆధార పంటలు అన్నీ కూడా మరి పామాయిల్ దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, కొబ్బరి దగ్గర నుంచి, అలాగే మొక్కజొన్న దగ్గర నుంచి మరి మార్కెట్లో దొరికే అన్ని రకాల మినువులు, పెసలు అన్ని పంటలు పండించే రైతులు కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా ఈ తాడేపల్లిగూడెం మండలంలో పండించడం చాలా మదావహం. ఎందుకంటే సమృద్ధిగా మరి నీళ్లు కూడా ఇక్కడ ఉండడం జరుగుతోంది. భూగర్భ జలాలు మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండడం వల్ల ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో ఆ రకంగా ఈ తాడేపల్లిగూడెం రూరల్ మండలం అభివృద్ధి చెందిందని చెప్పి తెలియజేస్తూ, ఏ విధమైన ఈ రకంగా ఎవరైనా రైతులు మిగిలిపోయిన రైతులు ఉంటే ఏదో కారణం ఉంటే తప్పితే వాళ్ళకి
ఈ అమౌంట్ పడడం ఆగదు. ఆ కారణాలు తెలుసుకున్న తర్వాత తప్పనిసరిగా మీకు రావాల్సిన డబ్బు అందజేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ అమౌంట్ విడుదల కార్యక్రమంగా ఈరోజు కొమ్ముగూడెం, పట్టింపాలెం, అదేవిధంగా బంగారుగూడెం గ్రామం తిరగడం జరుగుతుంది. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు వేసిన ఘనత కూడా మనకు దక్కింది. వాళ్ళ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని పంటలు కూడా ఈరోజు బాగా పండి అదేవిధంగా వాటికి డబ్బులు రావడంతో అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా కొంతమంది రైతులు తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు బాబీ గారి దృష్టికి తీసుకొస్తున్నారు. అవి కూడా మేము ఇక్కడ ఆఫీసర్స్ ఉంటే ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా లేదంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా పరిష్కరించే దిశగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాబ్జీ గారు, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, అదేవిధంగా వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా అదే రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి. నిజంగా వరిబత్తాలకే ఈ వరకే గత ప్రభుత్వంలో తోలిన 3 నెలలు 4 నెలలకు కూడా డబ్బులు పడకుండా బ్యాంకుల చుట్టూరు తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు 24 గంటల్లోనే డబ్బులు మా అకౌంట్లో పడిపోవడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కూడా 3 ఐటెంల కింద వేస్తానన్నారు. 3 ఐటెంలు కూడా మాకు ఆనందంగా ఉన్నాయి. అన్ని డబ్బులు కూడా అందంగా పండియి. అలాగే మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా సబ్సిడీలు గట్రా అన్ని బాగానే విపరీతంగా బాగానే ఉన్నాయి. డిప్ సబ్జెక్ట్ అన్నిట్లు కూడా అన్ని విధాలు కూడా చాలా బాగున్నాయి. మాకు గవర్నమెంట్ ఆఫీసులు కూడా దగ్గరికి వచ్చి మాకు అన్ని అడిగి రైతు భరోసాలో కూడా బాగా రెస్పాన్సిబిలిటీ అయిపోయి బాగా చేస్తున్నారు. సంచులు కూడా బాగానే అమరుతున్నాయి. కాకపోతే కొంచెం ఈ గత ప్రభుత్వంలో కొంచెం సిల్ సంచులు గట్రా వచ్చి కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ ఇబ్బంది కూడా లేకుండా డబ్బులు కూడా చక్కగా మాకు అన్ని 24 గంటల్లో మాకు అందరికీ కూడా డబ్బులు జమ చేసిన జరుగుతుంది. దాని గురించి మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ఆనందంగా ఉంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వడ్డీ రఘురాం అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్ద నిర్వహించారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సవిత్రుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి వేడుకలు చేశారు. వడ్డీ రఘురాం నాయుడు భారీ కేక్ కట్ చేసి అభిమానులకు, వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ తనను ఎంతగానో అభిమానిస్తున్న అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రతి కార్యకర్తకు ఎటువంటి సమయంలో అయినా కష్టం వస్తే తాను ముందుంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, గుండుమోగుల బల్సిలరావు, వేర్ల గోవింద్, మాకరాజు సతీష్, బూడి దుర్గాప్రసాద్, కలిశెట్టి తాతారావు, తానేటి అజయ్, బండి నరసింహ, గొర్రెల సతీష్, దత్త సాయి, నేలం నాగభూషణం, జానీ, గోక వెంకటేశ్వరరావు, గొబ్బిళ్ల అజయ్, పట్నాల గణపతి, నల్లెమిల్లి అంజిరెడ్డి, రెడ్డి సూరిబాబు, సంపత్రావు, కృష్ణారావు, మునుపర్తి అర్జున్రావు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
టౌన్ నుంచి అలాగే రూరల్ మండలం పెంటపాడు మండలం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మీరు నన్ను గుండెల్లో పెట్టుకుని మీ ఆదర అభిమానాలన్నీ కూడా నా మీద చూపించి ఎంతో దూరం నుంచి మీరందరూ ఇక్కడికి వచ్చి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక కోఆర్డినేటర్గా నన్ను పంపించారో పంపించిన దగ్గర నుంచి కూడా మీరందరూ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం విశ్వాసం నమ్మకం ప్రేమ మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నా మీద చూపిస్తున్నందుకు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ నాకేదైతే ఆశీస్సులు ఇస్తున్నారో ఈ ఆశీస్సులన్నీ కూడా నా తల్లిదండ్రులు సమానమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దీవెనలు నా తల్లిదండ్రుల దీవెనలతో సమానంగా నేను భావించి ఇవాళ ఏదైతే మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చారో ఆ ఆశీర్వాదాన్ని నుండి నూరేళ్ళు నేను చల్లగా ఉంటాననే విశ్వాసం మీ ద్వారాగా నాకు కలిగిందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ ఏదైతే ప్రేమానురాగాలతో మీరు నా దగ్గరకు చూపించినటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయో అదేవిధంగా నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ కుటుంబంలో ఏ కార్యక్రమం ఉన్నా మీ కుటుంబ సభ్యులు రావటం అరగంట లేట్ అవుద్దేమో కానీ నీ కుటుంబ సభ్యుడు నీ అన్న వడ్డీ రఘురాం గంట ముందే మీ ఇంటి వాకిట్లో కూర్చుని మీ యొక్క సమస్యలను పరిశీలించేలాగా చేస్తాం. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నేను గత కొంతకాలంగా తిరుగుతున్నప్పుడు గౌరవాన్ని కోరుకున్నారు, ప్రేమను కోరుకున్నారు, నేనున్నాననే భరోసా కోరుకున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మీతోనే ఉంటాను. తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ శాఖ ఆధ్వర్యంలో లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ దగ్గర పర్మనెంట్ ప్రాజెక్ట్ లయన్స్ చిల్డ్రన్స్ పార్క్ ను లయన్స్ గవర్నర్ పాపారావు నాయుడు సందర్శించారు. రవిమాధవ్ నర్సింగ్ హోం నందు 89 మంది పేషెంట్లతో డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్, డాక్టర్ పద్మినీల సౌజన్యంతో HbA1c టెస్ట్, లంగ్ ఫంక్షన్ టెస్ట్ ప్రోగ్రాంను పరిశీలించారు. నోకల నాగమల్లేశ్వరరావు జయభారత్ల ఎటెక్ కంప్యూటర్స్ నందు 36 మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. తాడేపల్లిగూడెం అధ్యక్షులు పెదప్రోలు భాస్కర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ 316G గవర్నర్ పాపారావు నాయుడు, మాజీ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, DCS కామేశ్వరరావు, DCT రామలింగేశ్వరరావు, రీజనల్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్, సెక్రటరీ అడ్డు రంజిత్, ట్రెజరర్ అప్పన్న, వెంకట సత్య రమేష్ కుమార్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ నోకలు నాగమల్లేశ్వరరావు, వట్టిప్రోలు రామసత్యకృష్ణారావు, బత్తుల ప్రసాద్, డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్, డాక్టర్ నాని బావాజీ, డాక్టర్ విఠల్ ప్రసాద్, ఉపాధ్యక్షులు మణికంఠ, SS రమేష్, L సత్యనారాయణ, పలివెల ఏకాంబరేశ్వరరావు, వీర్ల వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 2 దశాబ్దాలుగా ఈ ఏటెక్ ఇన్స్టిట్యూట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు అందుబాటులో గల ఫీజులతో మరి అవసరమైతే వారికి ఉచితంగా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉన్న కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ అధినేత ఏటెక్ ఇన్స్టిట్యూట్ అధినేత నాగమల్లేశ్వర గారికి ఇటువంటి ఈ సర్వీస్ కార్యక్రమం ద్వారా ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్కి అనుగుణంగా నిరంతరం ఈ విద్యార్థులకు చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్న ఉద్యోగాలకై ప్రత్యక్షనిస్తున్న జిల్లా నుంచి ఏటెక్ కంప్యూటర్స్ అధినేతకి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులందరూ మీ చదువును పూర్తి చేసుకుని దీంతోపాటు మీకు అవసరమైన పై చదువులు కూడా చక్కగా వీళ్ళు బోధించగలరు. అవి కూడా మీరు ఆ సర్వీస్ను ఉపయోగించుకొని రేపొద్దున్న మీరే ఒకప్పుడు మేము కూడా విద్యార్థులకు మీలాగా అలా కూర్చొని వచ్చిన వాళ్ళం ఇక్కడికి. ఇదే స్థాయిలో మీరు కూడా ఎదగాలని, పై స్థాయికి రావాలని ఆశిస్తూ ఈ సర్వీస్ కార్యక్రమంలో నిరంతరం సర్వీస్ చేస్తున్న ఈ క్లబ్ స్పిరిట్ తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి, కానీ 25 సంవత్సరాల క్రితం కంప్యూటర్ విద్య కావాలంటే ఎక్కడ నేర్చుకోవాలో తెలియని పరిస్థితుల్లో, కాస్ట్లీగా మంచి ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఉచితంగా అనేక వేల మందికి మరి తర్ఫీదిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నా మిత్రులు లయన్ నాగమల్లేశ్వరారు, అలాగే జయభారతి గారు, అలాగే లయన్స్ క్లబ్ తాడేపల్లి స్పిరిట్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోఆపరేట్ చేస్తూ మరి ఎంతోమందికి విద్య, ఉపాధి, అలాగే మీకు నాలెడ్జ్ కూడా పెంచేదానికి అవకాశం కల్పించినటువంటి ఏటెక్ కంప్యూటర్స్ వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా మా లయన్స్ ఇంటర్నేషనల్ 316G డిస్ట్రిక్ట్ గవర్నర్ మరి విద్యావేత్త పాపారావు నాయుడు గారు సన్షైన్ స్కూల్స్ ద్వారా అనేక లక్షల మంది కూడా ఆయన కూడా విద్యను మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే వారు ఈరోజు అధికార పర్యటనకు విచ్చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీరు మరింత ప్రోగ్రెసివ్గా ఉండాలని చెప్పేసి ఇటువంటి చక్కని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మరి నా పాపారావు నాయుడు గారి, మా గవర్నర్ గారికి, అలాగే మా నాగమల్లేశ్వర గారికి, జయభారతి గారికి, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి భాస్కర్ గారికి, సెక్రటరీ గారికి, రంజిత్ గారికి, మిగిలినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన 316G గవర్నర్ గారు లయన్ పాపారావు నాయుడు గారు ఈరోజు అఫీషియల్ విజిట్కి తాడేపల్లిగూడెం విచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క ఏటెక్ కంప్యూటర్లో విద్యార్థులకి మా గవర్నర్ గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా దాదాపుగా 25 సంవత్సరాలు 25,000 మంది పిల్లల పైగా, అలాగే స్టూడెంట్సే కాదు గృహిణులు కూడా, వీరందరూ కూడా కంప్యూటర్ విద్యను అభ్యసించి చాలా చక్కటి ఉన్నత స్థాయిలో అందరూ ఉన్నారు. దానికి మా క్లబ్లో ఒక మెంబర్ అయినటువంటి నాగమల్లేశ్వరరావు గారిని, జయభారతి గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చాలా తక్కువ నామినల్ ఫీజుతో లయన్స్ క్లబ్ వారి సహకారం, అలాగే నామినల్ ఫీజుతో నడుపుతున్నటువంటి మల్లేశ్వరరావు గారికి మరింత సపోర్ట్ చేసి అందరూ కూడా, మీరు మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు సమ్మర్లో కూడా మళ్ళీ కొత్తగా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు 10 మందికి చెప్పి అందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేసి చక్కటి విద్యని మంచి నాణ్యమైన దీంతో మీకు అన్ని రకాలుగా నేర్పుతారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా లయన్స్ జిల్లా గవర్నర్ గారు ఎన్విఎస్ పాపారావు నాయుడు గారు తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ అధికారిక పర్యటన సందర్భంగా జిల్లాలో 75 క్లబ్బులు ఉన్నాయి. 75 క్లబ్బులు యాన్యువల్ వన్స్ విజిట్ చేస్తారు గవర్నర్ గారు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం స్పిరిట్ క్లబ్కి విచ్చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గవర్నర్ గారికి, మాకు అవకాశం కల్పించినందుకు తాడేపల్లిగూడెం స్పిరిట్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఏటెక్ కంప్యూటర్స్ తరఫున స్వాగతం తెలియజేస్తూ, మనందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వడానికి గవర్నర్ గారు వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడెను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్,
ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక బిఎస్ఆర్ స్వామి వివేకానంద స్కూల్లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండర్-7 బాలబాలికల చదరంగం ఎంపిక పోటీలు మంగళవారం ప్రారంభించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి సుమారు 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్ మోహన్ దాస్ మెమెంటోస్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ సిహెచ్ఆర్కే వర్మ, బిఎస్ఆర్ స్వామి వివేకానంద స్కూల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ వి సుబ్బారెడ్డి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ చంద్రశేఖర్, చీఫ్ ఆర్బిట్రేటర్ వైడి ప్రసాద్లు పాల్గొన్నారు. మొదటి 2 స్థానాలు గెలుపొందిన క్రీడాకారులు ఏప్రిల్ నెల 4వ తేదీ నుండి ద్వారకా తిరుమలలో జరుగు రాష్ట్ర స్థాయి అండర్-7 చదరంగం పోటీలకు మన జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఎస్ఎస్ చంద్రశేఖర్ తెలియజేశారు. మొదటి స్థానం బాలుర విభాగంలో తాడేపల్లిగూడెంకు చెందిన కేఏసీఎల్, ద్వితీయ స్థానంకు తణుకు చెందిన ఎన్ రియాజ్, బాలికల విభాగంలో భీమవరంకు చెందిన బి అనన్య, ద్వితీయ స్థానం తణుకుకు చెందిన లక్ష్మీ వైష్ణవి సాధించారు. ఈ యొక్క పిల్లలు ఈవేళ ఈ టోర్నమెంట్ లో పాల్గొని మన జిల్లాలో 7 years లో ఇంకా యాక్టివిటీ పెరగాలి. ఈ ఇంచుమించు ఈ గత 10 సంవత్సరాల నుంచి కొంచెం వీక్ గా ఉంది చెస్ అసోసియేషన్. అంటే కొంచెం రాజకీయాల వల్ల కొన్ని 2 అసోసియేషన్ ఏర్పాటు అవటం, ముందుకు వెళ్ళలేకపోవడం జరిగింది. ఎనిహౌ మళ్ళా ఈ యొక్క జిల్లాలో చెస్ యొక్క పునరుజ్జీవనం చేసుకోవడానికి మీతో పాటు మీ సహకారంతో పాటు ఈ యొక్క అసోసియేషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్న ఆశిస్తూ ఈ యొక్క చెస్ లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ చెస్ టోర్నమెంట్ లో పార్టిసిపేషన్ చేసినటువంటి చిన్నారులకు నా హృదయపూర్వక దీవెనలు తెలియపరుస్తున్నాను. బాగా ఆడి చక్కగా చెస్ అంటే ఒక మేధావులు ఆడేటటువంటి ఆట. దానికి చిన్నప్పటి నుంచే బేసిక్స్ నేర్చుకొని చక్కగా చెస్ లో పాల్గొని మరి స్టేట్ లెవెల్లో కూడా మీరు మీ క్రీడా ప్రతిభ వారు చూపిస్తూ మరి విజేతలుగా నిలుస్తున్నందుకు విజేతలందరికీ మరియు ఓడిపోయిన వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. చిన్నారులకి నా యొక్క హృదయపూర్వక దీవెనలు అందిస్తున్నాను. మొక్కే వంగదు మానే వంగదు. చిన్నతనం నుంచి వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి మా స్కూల్ దగ్గర యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చెస్ అసోసియేషన్ వారికి ఇలాంటి ఎన్నో చెస్ టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని మా సంస్థ ద్వారా ఇక్కడికి విచ్చేసిన మెయిన్ చంద్రశేఖర్ గారికి, అలాగే ఈ పిల్లల్ని భవిష్యత్తుకి తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు నిజంగా ఎంతో చెప్పినా తక్కువే. ఎందుకంటే వీళ్ళు ఎన్నిదండుగా మీరు ప్రతి క్షణం మీరు వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ ఎంత కష్టాలు ఉంటాయో మాకు చూస్తా ఉన్నాం స్కూల్స్ లోని. అలాగే మీరు వీళ్ళని మరింత ఉన్నత స్థితి అండర్-7తో పాటు స్టేట్ లెవెల్లో కూడా ఆడించాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ కమిషన్ను వేసి 29% మధ్యంతర భృతిని ప్రకటించాలని, లేదంటే అసెంబ్లీ ముందు ఉద్యమిస్తామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్లు హెచ్చరించారు.
యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాలలో రణభేరి 3 కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి హరికుమార్ ప్రారంభించారు. నిరాహార దీక్షలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు శివప్రసాద్, రత్నరాజుల ఆధ్వర్యంలో నాయకులు తిరుపతిరావు, ఎస్ఎన్ శ్రీనివాసరావు, కిరణ్ కుమార్, రాజశేఖర్, త్రిమూర్తులు, రామరాజు తదితరులు కూర్చున్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షురాలు నాగదేవి, పెన్షనర్ సంఘ నాయకులు హరికుమార్, ముస్తఫా, వైఎస్ఎన్ మూర్తులు శిబిరంలో పాల్గొని యూటీఎఫ్ చేస్తున్న ఆందోళనకు తమ సంఘాల తరపున సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం నిరాహార దీక్ష ముగించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ విధానాల్లో ఏ రకమైన మార్పు లేదు. అలాగే ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు అధికారంలో రావటానికి పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా మేము వచ్చి రాగానే పిఆర్సీ కమిషన్ నియమిస్తామని, అలాగే టైం టు టైం డిఎల్ ఇస్తామని, అలాగే ఉపాధ్యాయులకి రావాల్సిన పెండింగ్ బకాయిలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తామనే విషయాన్ని తెలియజేసి ఆయన అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా సరే ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్న పాపాన్ని ఈ ప్రభుత్వం లేదు. అలాగే అందుకే యూటీఎఫ్గా మనం రణబేర్ 1 కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే రణబేర్ 2 కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వంలో ఏ విధమైన కదలిక లేని వాళ్ళని మళ్ళా రణబేర్ 3 కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు అన్ని నియోజకవర్గ స్థాయిలోని కూడా మన నిరాహార దీక్షలు చేయటం మొదలుపెట్టడం జరిగింది. యూటీఎఫ్ గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఉన్నటువంటి ఆర్థిక బకాయిల రాబట్టడం కోసం దశలవారీ ఆందోళనలు చేస్తూ ఉంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి 12 పిఆర్సీ కమిషన్ చైర్మన్ని నియమించాలని చెప్పి, అలాగే మధ్య మార్గంగా ఈరోజు ఉన్నటువంటి ధరవరల్ని పరిగణలో తీసుకుని మధ్యంతర భృతి 29% ప్రకటించాలని, అలాగే డిఏ ఏరియర్లు, సిపిఎస్ ఏరియర్లు, అలాగే పిఆర్సీ ఏరియాలకు సంబంధించినటువంటి ఆ చెల్లింపులకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను ప్రకటించాలని, అలాగే ఈహెచ్ఎస్ మెడికల్ స్కీమ్ సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలని, అలాగే సిపిఎస్ రద్దు మీద ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఒక మెరుగైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ప్రత్యామ్నాయ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పి ప్రకటించినటువంటి పెద్దలు ఆ రకంగా అడుగు ముందుకు వేసి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతోటి ముందుకు రావాలని చెప్పి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57ని అమలు చేసి డిఎస్సి 2003 ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్నటువంటి 11,500 మంది ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్, అలాగే ఏపీజీఎల్ఏ, జేఏఎస్ పార్ట్ పేమెంట్లు, ఫైనల్ పేమెంట్లు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ యూటీఎఫ్గా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మన హక్కులు, మనకు రావాల్సిన బకాయిలు 12 పిఆర్సీ, డిఏలు, మెమో 57, పిఆర్సీ కమిషన్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులు ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమానికి మా ఏపీఎన్ఓ తరఫు నుంచి మా పూర్తి మద్దతు మీకు ప్రకటిస్తున్నామండి, తెలియజేస్తున్నాం. అలాగే పొద్దున మా గ్రూప్లో కూడా పెట్టాను, చేస్తుంది ఉపాధ్యాయులే కానీ అందరు ఉద్యోగులకే సంబంధించినవి. మనం ఎంత బలంగా వచ్చి సపోర్ట్ చేస్తామో పైకి రిపోర్ట్ అంతా వెళ్తుంది. మన ఇబ్బందులు అన్నీ వాళ్ళకి తెలుస్తాయని చాలా క్లియర్గా చెప్పాను మా కార్యవర్గ సభ్యులకి. అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. మనం ఈ పరిస్థితి రావడానికి కారణం పాలకుల నిర్ణయాలు. మనం పాలకుల్ని మార్చగలుగుతాం తప్ప పాలకుల నిర్ణయాలను మార్చలేకపోతున్నాం, విధానాలని మార్చలేకపోతున్నాం. కాబట్టి మనకి పోరాటాలే శరణ్యం అవుతుంది. కాబట్టి మనం ముందుగా ఉపాధ్యాయులందరినీ కూడా అంటే అంటే ఏపీటీఎఫ్ కానీ, యూటీఎఫ్ కానీ, ఎస్టీయూ కానీ వీరందరూ కూడా దశలవారీ పోరాటంలో భాగంగా చేస్తున్నారు. కాబట్టి ముందు జేఏసీ పక్షాన ఉపాధ్యాయ వర్గాలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా జేఏసీలో భాగమైనటువంటి మిగతా వారు కూడా ఈ పోరాటాల్లో రావాలని కూడా కోరుకుంటూ, అంతవరకు ప్రభుత్వాన్ని తాసారం చేయకుండా మా సమంజసమైన కోరికల్ని వెంటనే అర్థం చేసుకొని తీర్చాలని చెప్పి కోరుకుంటూ, పోళ్ల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని భీమడోలు పోలీసులు సోమవారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమంలో భీమడోలు సీఐ పి కృష్ణ, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా పోలీసు సిబ్బందితో కలిసి గ్రామ ప్రజలతో మమేకమై వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా గంజాయి మత్తు పదార్థాల వినియోగంపై హెచ్చరికలు జారీ చేస్తూ వాటి విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లో దొంగతనాల నివారణకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా సమాచారం ఇస్తే 10 నిమిషాల్లో పోలీసులు సహాయం అందుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, బాధితులు 1930కు సమాచారం అందించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎంతమాత్రం సరిపోవని, తమ ప్రభుత్వం వచ్చాక పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి నాయకుల వాగ్దానం అమలు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం అర్జీదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సిపిఐ నాయకులు వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, గొబ్బిళ్ల నటరాజు, నాగరాజు వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే కిటికీలు పూర్తి చేసి అందరికీ కిటికీలు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని, అలాగే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆ ఇంటి కూడా ప్రభుత్వమే చెల్లించాలని, అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మరి పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి వచ్చి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేదు. మరి ఎలక్షన్కు ముందు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది 2 సంవత్సరాలైనా అవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు జరపాలని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి ఇల్లు, ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు, అలాగే రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 24/3/2026 రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ధర్నా జరుగుతుందని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు. అయితే 2 సంవత్సరాలుగా నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు చూపించాలి అని 2 సంవత్సరాలుగా మేము సిపిఐ పోరాటం చేస్తుందండి. అయితే సచివాలయాల్లో ఆన్లైన్ చేస్తామని వార్డుల వారీగా పేపర్లు పంపించడం జరిగింది. అయితే సచివాలయ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కొంతమందికి ఆన్లైన్ చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆన్లైన్ చేసి 3 నెలల స్థలం చూపించాలి అనేసరికి ఆ ఆన్లైన్లు కూడా ఆపేయడం జరిగింది. దాని నిమిత్తం మళ్ళీ మేము కార్యక్రమం చేపట్టామండి. అయితే ఇళ్ల స్థలాలు, అలాగే రేషన్ కార్డులు, నిరుపేదలకు పెన్షన్ల గురించి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు. ఇంకా ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే కనుక ఇలాంటి ధర్నాలు ఇంకా మా సిపిఐ పార్టీ తరఫున చాలా ఉద్రిక్తం చేస్తామని. పెంటపాడు మండలం పడమరి విప్పరలో మంగళవారం శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. పాములపర్రుకు చెందిన కమ్మిల బాలబాలాజీ, రమేష్, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసల చంటి, పసల నాగు, పసల కొండ, బోణం ఆదిమూర్తి, మంచాల మోహన్, పడమరి విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ స్వయంభూ మనస్ఫూర్తిగా నమస్కరిస్తుంటే పని అవన పని ఉండదు. ముఖ్యంగా పిల్లలకి బాగా ప్రాముఖ్యత ఇక్కడ సంతానానికి, ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడ దండం పెట్టుకుంటే తప్పనిసరి సంతానం జరుగుతుంది. అన్నదాతలు కమ్మిల బాలబాలాజీ గారు, వారి భార్య ఉమామహేశ్వరి, అలాగే కుమారులు కలిసి ఇవాళ భోజనం పెడుతున్నారు. ప్రతి మంగళవారం ఎవరో దాతలు పెడతారు. షష్ఠికి మాత్రం సుమారు 25,000 మంది ఉంటారు భోజనానికి. దర్శనం మాత్రం 40,000 ఉంటారు. ముఖ్యంగా ఈ మంగళవారం పెట్టేది కూడా ముందు చెప్పుకోవాలి.
లేకపోతే ప్రయారిటీ రాదు. అందువల్ల చెప్పేవాళ్ళకి అందరికీ ప్రయారిటీ రావాలంటే చెప్పుకున్న తర్వాత ఇక్కడ రాస్తారు. అందువల్ల ముఖ్యంగా ఈ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు అవుతాయి. అందువల్ల ఈ స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందే కోరుకుంటున్నాం. ఢిల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి మనం ఏం కోరిన కోరికలన్నీ తీరుతాయి. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం దాతలతోటి 800-1000 మంది మినిమం భోజనాలు చేస్తూ ఉంటారు. అలాగే నాకు కూడా బాగా ఈ సుబ్రహ్మణ్య స్వామి కోరిన కోరికలన్నీ ఏది కోరుకుంటే అది పని అవిందండి. అలాగే మన భక్తులకి వచ్చిన భక్తులకి సంతానం లేని వాళ్ళకి ఉద్యోగాలు లేనికి కళ్యాణం వాళ్ళకి కూడా ఈ స్వామి ప్రతిమలు ఇస్తూ ఉంటానండి. అలాగే స్వామి పీఠం కింద వస్త్రం కూడా వాళ్ళకి వేస్తూ ఉంటామండి. అంచేత అన్నీ అలా కోరుకున్న కోరికలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా వచ్చి మీరు అవన పని ఇక్కడ కోరుకుంటే మీకు వెంటనే జరుగుతుందండి. అంచేత ఎవరైనా వచ్చి స్వామిని కోరుకోవాల్సిందిగా కోరుకుంటాం. శ్రీ స్వయంభూ సంతాన వల్లీవా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు షష్ఠి మంగళవారము విశేషమైన రోజు. స్వామి షష్ఠి అంటే ప్రీతైన మంగళవారం రోజున ఆయన పుట్టిగా నక్షత్రము షష్ఠి మంగళవారం మాధ్యాహ్న కాలంలో స్వామి జన్మించారు. అలాంటి సంతానవల్లివా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకి 108 లీటర్లతో ఆవు పాలతో అభిషేక కార్యక్రమం, పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, అలాగే అర్చన రావుకేతులకి స్వామివారికి పూజా కార్యక్రమం, విశేషమైన దర్శనం జరిగింది. తాడేపల్లిగూడెం కుంచనపల్లిలో శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్లో ఉన్న శ్రీ గుడ్లకూరమ్మ గుడి వద్ద 6వ ఉగాది మహోత్సవంలో భాగంగా మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. కమిటీ ఉపాధ్యక్షులు లయన్ ఎల్ఐసి త్రిమూర్తులు మాట్లాడుతూ ఈ వారం రోజులు అమ్మవారికి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, లలిత పారాయణం, కుంకుమ పూజలు నిర్వహించామన్నారు. ఉగాది జాతరలో 2000 మంది భక్తులకు అమ్మవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టామన్నారు. గ్యాస్ కొరత వలన అమ్మవారికి కట్టెల పొయ్యిపై సాంప్రదాయ పద్ధతిలో వండించామన్నారు. ఈ మహోత్సవంలో సహకరించిన గ్రామ పెద్దలు, శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్ ద్వారకానగర్ ప్రజలకు డెకరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, షామియానా సప్లైదారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు పట్టపగలు సత్యనారాయణ, సెక్రటరీ గుండేపల్లి నాగభూషణం నాయుడు, నిర్మల రైస్ మిల్ కనికిరెడ్డి, రాజేశ్వరరావు, చప్పా ఎస్ బాబు, కామేశ్వరరావు, వీరన్న, పట్టపగలు కోటేశ్వరరావు, పెరుమాళ్ల కోటేశ్వరరావు, ధరణి, సాయి, సూర్య, శివ, కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు సేవలందించారన్నారు. గ్రామం ఎంత సుభిక్షంగా ఉండడానికి ప్రధాన కారణం మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతతో పాటు గ్రామంలో ఉన్నటువంటి పొలిమేర దేవతలు కూడా ఈ గ్రామాన్ని ఎప్పుడు కూడా సుభిక్షంగా కాపాడుకుంటూ రావడం జరిగింది. అటువంటి గ్రామ దేవతల్లో ఒకటైనటువంటి శ్రీ 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 మరి గుడ్ల గౌరమ్మ అమ్మవారి యొక్క ఉగాది జాతర మహోత్సవానికి సంబంధించినటువంటి నిత్యము కూడా వివిధ సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి మొన్న ఉగాది ముందు రోజున ఉత్సవాన్ని ఊరేగింపు మరి మేళ తాళాలతోటి చాలా అద్భుతంగా మరి ఊరేగించడం, అలాగే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, ఈరోజు అన్న వితరణ, అలాగే కొత్తూరు గ్రామం నుంచి వచ్చినటువంటి కోలాట భజన, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామంలో ఈ అమ్మవారి గుడి దగ్గర చేయడం మరి కమిటీ సభ్యులకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా వెన్నంటుండి సహకరిస్తామని, అలాగే ఇటువంటి ఉత్సవాలు ప్రతినిత్యము కూడా మరి సంవత్సరానికి ఒకసారి మరి జరుపుకోవడం వల్ల గ్రామంలో అనేక రకమైనటువంటి మంచి వాతావరణంతో ఈ సుభిక్షంగా గ్రామం అంతా ఉంటుంది. శ్రీ గుడ్లగూరమ్మ అమ్మవారి 6వ ఉగాది మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఆఖరి రోజు అమ్మవారికి భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినాము. ఈ యొక్క కార్యక్రమం ఇంత అందంగా, ఇంత ఉత్సాహంగా, ఇంత అద్భుతంగా, ఇంత వైభవంగా చేపట్టినామంటే
దీనికి అంతా కారణం కూడా మాకు గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చిన ప్రోత్సాహమే. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అమ్మవారికి మేము చేసే శ్రీ గుడ్లగూరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క సర్వీస్లో మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడానికి ఎక్కడ కూడా గ్యాస్ లేదండి. గ్యాస్ లేని కారణంగా ఈరోజు ఇదివరకు మేము పాత రోజులకు వెళ్ళామా అన్నట్టుగా సాంప్రదాయ పద్ధతుల్లో ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి వేయకుండా సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పుల్లల మీద వంట చేసి ఈరోజు 2000 మందికి, ఒకరికి ఇద్దరు కాదండి 2000 మందికి అన్నప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టినామంటే అంతా కూడా ఆ గుడ్లగూరమ్మ దయ్యానండి. లయన్స్ క్లబ్ గవర్నర్ పాపారావు నాయుడు అధికార పర్యటనలో భాగంగా మంగళవారం పడాల గోశాలలో నూకల నాగమల్లేశ్వరరావు, వట్టిపోలు రాము సౌజన్యంతో దానా పంపిణీ చేశారు. పడాల వృద్ధాశ్రమంలో 60 మంది వృద్ధులకు అన్నప్రసాద వితరణ అధ్యక్షులు పెదప్రోలు భాస్కర్, ట్రెజరర్ అప్పన్న, వెంకట సత్య రమేష్ కుమార్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఎంఏ హాల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో పెదప్రోలు భాస్కర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ 316G గవర్నర్ పాపారావు నాయుడు, మాజీ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, డీసీఎస్ కామేశ్వరరావు, డీసీటీ రామలింగేశ్వరరావు, రీజనల్ చైర్పర్సన్ శంకర శ్రీనివాస్, సెక్రటరీ అడ్డు రంజిత్, ట్రెజరర్ అప్పన్న, వెంకట సత్య రమేష్ కుమార్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ నూకల నాగమల్లేశ్వరరావు, వట్టిపోలు రామసత్యకృష్ణారావు, బత్తుల ప్రసాద్, డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్, డాక్టర్ నాని బావాజీ, డాక్టర్ విఠల్ ప్రసాద్, ఉపాధ్యక్షులు మణికంఠ, ఎస్ఎస్ రమేష్, ఎల్ సత్యనారాయణ, పలివెల ఏకాంబరేశ్వరరావు, వీర వెంకయ్య, జిల్లా నాయకులు, వివిధ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ చేసే సేవా కార్యక్రమంలో ఉయిసరువుకి అనుగుణంగా ఈరోజు ఈ గవర్నర్ అధికార పర్యటనలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్పిటల్ ఈరోజే కాదు, ఇంచుమించు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అటు డయాబెటిక్ పేషెంట్స్ అవనివ్వండి, ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్ అవనివ్వండి, కార్డియాక్ పేషెంట్స్ కానీ, అలాగే నీడ్ ఆఫ్ ది అవర్ మనం 108 వెహికల్ వచ్చే లోపల ఎవరికైనా ఎప్పుడైనా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆ ప్రాణ రక్షణకి సరిపడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సిపిఆర్కి శిక్షణకు కూడా నిరంతరం ఈయన చేస్తున్న సేవలు కూడా ప్రత్యేకించి ఆ విషయంలో మరి లయన్స్ క్లబ్ తరపున, జిల్లా తరపున కూడా ఆయనకి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక ప్రాణం రక్షించాలంటే ఈరోజు ఎంత కష్టం అనేది మీ అందరికీ తెలుసు. ఈ సేవలు ఇలా మన క్లబ్తో పాటు మీకున్నంత వరకు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చేయవలసిందిగా మనం చేస్తూ ఈ సేవలు చేస్తున్న క్లబ్ సభ్యులందరికీ మరొక్కసారి వాళ్ళందరినీ అభినందించుకుంటూ థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ 316G గవర్నర్ గారైనటువంటి గౌరవనీయులు పాపారావు నాయుడు గారు ఈరోజు పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా ఇక్కడ మన రవిమాధవ్ నర్సింగ్ హోమ్ డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ చిట్యాల పద్మిని గారిచే ఇక్కడ లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, అదేవిధంగా HP1 డయాబెటిక్ స్క్రీనింగ్ ఒకటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ గారికి మా శుభాభినందనలు తెలియజేసుకోండి. అలాగే ఇంకా పలు కార్యక్రమాలు ఉన్నాయి. వృద్ధాశ్రమంలో అన్నదానం, అలాగే ఏటెక్ కంప్యూటర్స్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా పార్క్ విజిట్, ఇప్పుడే పార్క్ని విజిట్ చేసి ఉన్నారు. అదేవిధంగా గోశాల దగ్గర ఆవులకి దానా ఇవ్వడం, ఈ యొక్క కార్యక్రమాలు తదనంతరం ఐఎంఏ హాల్లో మీటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మన పాపారావు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా మా క్లబ్ చేసే సేవా కార్యక్రమంలో మేము ప్రతి 2 నెలలకు ఒకసారి చేసే HbA1c టెస్ట్ ఒకటి ప్లస్ లంగ్ ఫంక్షన్ టెస్టింగ్, ఈ 2 క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకొక 2 hours జరుగుతాయి. లంగ్ ఫంక్షన్ టెస్ట్ కోవిడ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది అందరికీ లంగ్ ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. డయాబెటీస్ ఏమో ఇంకా మనకు తెలుసు చాలామంది, ఆల్మోస్ట్ ఎవ్రీ 2nd person 3rd person డయాబెటిక్ ఉన్నాడు ఇప్పుడు. సో HbA1c ఒక మెయిన్ టెస్ట్. అంటే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చినా సరే కూడా HbA1c లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే షుగర్ వచ్చే అవకాశాలు అతనికి ఫ్యూచర్లో ఎంత ఉన్నది, ఎలా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. ఈ స్క్రీనింగ్ తోటి ఏంటంటే మనం అర్లీగా డయాబెటీస్ రాకముందే డయాబెటీస్ని డయాగ్నోస్ చేసుకుని దాన్ని ప్రివెంట్ చేసుకోగల అవకాశం ఉంటుంది. సో మా హాస్పిటల్కి ఈ అవకాశం ఇచ్చినందుకు మా క్లబ్ వాళ్ళకి, మా హాస్పిటల్ విజిట్ చేసినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తాడేపల్లిగూడెం యూనిట్ సంఘ భవనం నందు సంఘ అధ్యక్షుడు బి హరికుమార్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశం నందు అధ్యక్షులు బి హరికుమార్, సహాధ్యక్షులు కె బాలకృష్ణ, ఉపాధ్యక్షులు ముత్యాల అర్జునరావు, సంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసం వెంకటరమణ, సంఘ కార్యవర్గ సభ్యులు గాజుల మురళీకృష్ణ, కె శ్రీరామకృష్ణ, పత్తి రామకృష్ణ తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడారు. భీమడోలు మండలం గుండుగలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ జాహ్నవి, సహాయ మలేరియా అధికారి జె గోవిందరావు ప్రజలకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అధిక వేడి వల్ల వడదెబ్బ ప్రాణాపాయమని హెచ్చరించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లనీయకుండా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. లేతరంగు దుస్తులు ధరించడం, తలరక్షణ తీసుకోవడం అవసరమన్నారు. దోమల నివారణకు ఫ్రైడే డ్రైడే పాటించాలని తెలిపారు. బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించి 5గురికి టీకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం అధిక వేడిలో పనిచేయడం వల్ల ఏంటంటే వడదెబ్బ గురవుతాం. మనం వడదెబ్బ గురవుతాయంటే తీవ్రమైన ఈ వడదెబ్బ మా శరీరం వాటర్ అంతా బయటకు పోవడం వల్ల బాగా కలుపుకొని లోపపోతాయి, కొన్నిసార్లు వాంతులు అవుతుంటాయి. అధిక వేడి వల్ల మన బాడీ బాడీలో వేడి పెరిగిపోయి జ్వరాలు వచ్చేస్తుంది. అలాగే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. వేడి వల్ల శ్రోత పడిపోతారు. అంటే వడదెబ్బ లక్షణాలు గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఏం చేయాలి? మనకు చేయవలసింది ఏం లేదమ్మా. ఎండపూట పని చేయకూడదు. 12 గంటల పని ఆఫ్ చేయాలి. మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. రైతు చెప్పండి, అయ్యా మీరు ఇచ్చే కూలి ముఖ్యం కాదు, నా ప్రాణం ముఖ్యం. కూలి 100, 200, 400 ఇస్తాడు. మన సిక్ అయితే వేలు అయిపోతాయి, కొంచెం ప్రాణం పోతారు. చాలా మంది వేసగా వడదెబ్బ తిరిగిపోయి కానీ పేపర్ పడుతుంటారు. వడదెబ్బ అంత ప్రమాదకరం. ఉంగుటూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఒకరోజు నిరాహార దీక్షలో భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు 80 మంది పాల్గొన్నారు. ఉంగుటూరు తహసీల్దార్ పూర్ణచంద్రరావు వారికి జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష రవికుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై మెమోరాండం ఇచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సీతాల సత్యనారాయణ నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అధ్యక్షులు ఉనుముల రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, కోనా కమల్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లు శ్రీను, పుప్పాల నరసింహారావు, పిరిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు బొమ్మిడి ప్రసాద్, కోశాధికారి ఊట ఆనంద్ కుమార్, శివయ్య, భీమడోలు అధ్యక్షులు కొమోజు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శేఖర్, నెడమర్రు ప్రధాన కార్యదర్శి షేక్ మౌలాలి పాల్గొన్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరతను నివారించాలని, ప్రజలకు అందుబాటులో గ్యాస్, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి దానవర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, శేషయ్య, లక్ష్మణ్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అప్పన్న, వెంకటరమణ, చిన్ని, రాము, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు వెలగల సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి వారం కూడా చక్కటి అభిషేకాలతో, సుగంధ ద్రవ్యాలతో, పళ్ళ రసాలతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. వేకువజామునే ఈ వేకువజామునే వచ్చి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడి కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో మేమందరూ కూడా చేయడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వర స్వామి ఆలయం నందు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు కానీ అన్నదానం కూడా చాలా భారీగా చక్కటి కార్యక్రమాల్లో షష్ఠికి కానీ వినాయక చవితికి కానీ పెట్టడం జరుగుతుంది. మేము ఇక్కడికి ప్రతి మంగళవారం వస్తామండి. అనుకున్నది జరుగుతుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కళ్యాణ్ రామచంద్రరావు గారు కూడా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ అన్ని షష్ఠి, వినాయకుడి గుడికి, సంకష్ట చతుర్థి అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి వారం ఇక్కడ విశేషమైన అభిషేకములు మరి అష్టోత్తర పూజలు చాలా విశేషంగా జరుగుతాయి. ఇక్కడికి గత 40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి వారం వచ్చే చాలామంది మహిళలు ఇక్కడ మాతో చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు అనుకున్నది వాళ్ళకి నిర్విరామంగా జరుగుతున్నాయి. వాళ్ళు అందుకే ప్రతి వారం కూడా ఇక్కడికి విచ్చేసి స్వయంగా వాళ్ళే అభిషేకం చేసుకుంటూ కూడా ఇక్కడ జంట నాగేంద్రులకి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు.
స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న సువర్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎంఎంపురం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేహెచ్పి సౌభాగ్య, ఆశాలు, మైత్రి, కుమారి, సుధారాణి, ఆరోగ్య కార్యకర్త అరుణదేవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.